పొరపాటుగా చదివానా? చిన్న కోడలికి ప్రాణగండం ఉందని పొరపాటున చదివానా? అమ్మకు ప్రాణగండమా? అమ్మ ఎవరికి అన్యాయం చేసింది? ఈ కుటుంబం కోసం ఎన్నో కష్టాలను అనుభవించింది, ఎన్నో త్యాగాలను చేసింది, ఎన్నో అవమానాలను భరించింది. అటువంటి అమ్మకు ప్రాణగండమా? అమ్మా భవాని, ఇది నీకు న్యాయమా? మా అమ్మ మీద ఎందుకు నీకింత చిన్న చూపు? ప్రాణగండం ఎటువైపు నుంచి రాబోతుంది? ఏ విధంగా రాబోతుంది? దాన్ని నేను అడ్డుకోవడం ఎలా? ఇప్పుడు నేను ఈ విషయం ఎవరితో చెప్పుకోగలను? వ్రతం అంతా మంచిగా జరుపుకుంది. చివరికి భర్తతో కలిసి భోజనం చేయలేకపోయింది. ఈ పూజ ఓ పండగలా అయిపోయింది, కానీ దాని మనసు మాత్రం నిండుగా లేకుండా పోయింది. అవును సుజాత, ఆకలితో ఉన్నవాడికి అన్నం చేతికందుతుంది గాని నోటికందడం లేదు అన్నట్టు అవని పరిస్థితి కూడా చివరి వరకు అన్నీ బాగానే జరుగుతాయి, చివరిలో దూరం అయిపోతాయి. కాపురం దగ్గర నుంచి కూతురు వరకు అన్నీ అలాగే జరిగాయి. అవని లోపలేం చేస్తుంది? ఏమోనండి. ఒకసారి పిలువు. అవని, అన్నం తిందువురా. క్యారేజ్ తీసుకుని ఎక్కడికి బయలుదేరావు? అక్క లేవకండి, కూర్చోండి. ఎక్కడికమ్మా? పంతులు గారు చెప్పినట్టు నేను కూడా భర్తతో కలిసి తినాలి కదా బావా, అందుకే నా ఒక్కరోజు మొగుడు దగ్గరికి బయలుదేరాను. అంతలా గొడవపడి వెళ్ళిన వాళ్ళు నేను ఇంట్లోకి రానిస్తారా? ఇంటి బయటే కూర్చుంటాం. శ్రీకర్ కలిసి తింటాడా? తినేలా చేసుకుంటానక్క. ఈ సమయంలో అక్కడికి అవసరమా అవని? రాత్రి 12 గంటల వరకు నాకు టైం ఉంది. నేను చెప్పినట్టు బావ వినాల్సిందే, లేకపోతే గొడవ చేసొస్తాను. నిన్ను అవమానించి పంపిస్తారేమో. విగ్రహాన్ని తీసుకుని వెళ్ళలేకపోయిన బాధలో, కోపంలో వాళ్ళందరూ ఉండుంటారు. అత్త తిట్ల దండకం అందుకుంటుంది. అత్త తిట్లని ఆశీర్వాదంగా తీసుకోవడం నాకు అలవాటు అయిపోయింది కదా, ఏం పర్వాలేదులే. మరోసారి ఆలోచించమ్మా. లేదు బావా, నేనీరోజు ఆయనతో కలిసి తిని రావాల్సిందే, లేదంటే నాకు మనశ్శాంతి ఉండదు, చివరికి నిద్ర పట్టదు. మీరు నా గురించి ఆలోచించకుండా ప్రశాంతంగా భోంచేయండి. అందరం పూజ చేసుకొని వచ్చాం కాబట్టి భార్యాభర్తలం జంటలుగా కూర్చొని భోంచేద్దాం. ఎటు సుజాత వాళ్ళకి దగ్గర కుదరలేదు కదా. హలో బెదరు, నువ్వు రా, వచ్చి కూర్చో. తనకి అవనితో కూర్చొని తినే అదృష్టం లేదు కాబట్టి ఫీల్ అవుతున్నాడు. అందరూ సంతోషంగా ఉన్నారు, నాన్న మాత్రం దిగులుగా ఉన్నాడు. పూజ దగ్గర అమ్మవారి విషయంలో అవని ఆ విధంగా డిస్టర్బ్ చేయకపోయి ఉంటే బావుండేది. వ్రతం చెడ్డ ఫలితం దక్కినట్టుండేది. అయ్యో రామా, మాటి మాటికి అవని గారిని ఎందుకు అంటున్నారు? అందులో ఆమె ప్రమేయం ఏముంది? అవనిని మీ అమ్మ నీ ఫీల్ అయిపోయి నువ్వు ఎక్స్ట్రా చేస్తున్నావేంటి? అందరూ ఒక అభిప్రాయంలో ఉంటే నువ్వు ఒక్కదానివే ఆమెకు సపోర్ట్ చేస్తున్నావు. బయట నుంచి వచ్చిన పిల్లకున్న బాధ్యత, ప్రేమ మీకు లేకుండా పోయాయి. బాబు, ఇంకా నువ్వు ఆపు.
రే శ్రీకర్ తిందాం రారా. మనం జంటలుగా ఉన్నాం, వాడు ఒంటరిగా ఉన్నాడని ఫీల్ అవుతున్నట్టున్నాడు. మీరలా అనుకోవాల్సిన అవసరం లేదు. ఎందుకంటే వాడు నా గురించి అక్కడికొచ్చాడు గాని అవని మీద వాడికి ఎటువంటి ఫీలింగు లేదు. మీరనవసరంగా ఊహించుకుంటున్నారు. అవనికి నాకు మధ్య ఎటువంటి డిస్టర్బెన్స్లు రాకపోయి ఉంటే నాకు ఇలాంటి పరిస్థితి వచ్చుండేదే కాదు. శ్రీకర్, అందరితో పాటు నువ్వు కూడా వచ్చి కూర్చో. రా రా. వసంత, వడ్డించు. చాలక్క. ఈ పూట అమ్మా నాన్నలు కలిసి భోంచేసుంటే బాగుండేది.